హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటేనే అందరూ చుట్టాలంతా ఇంట్లో చేరుతారు. బాగా లంచ్ గించి అయిన తర్వాత సాయంత్రం పూట సినిమా పోవాలనుకుంటారు. ఏ సినిమాకి? గేమ్ చేంజరా చెత్తగా ఉంది, డాకు మహారాజా పర్లేదు, కానీ ఫ్యామిలీతో పోవాలంటే ఏం సినిమా చూడాలి? సినిమాని సంక్రాంతి పండుగ వస్తున్నాం అని చెప్పి మన వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, అనిల్ రావుపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వచ్చేసారు. ఆ సినిమాకి పోదాం. ఎందుకు పోవాలా మనం మాట్లాడుకుందాం మెల్లిగా నీట్గా. సినిమా మనం కథకు వచ్చాము అంటే మనకి ట్రైలర్లోనే కథ చెప్పేశారు. మన వెంకటేష్ వచ్చేసి ఒకప్పుడు పోలీస్ ఆఫీసరు, ఇప్పుడు వచ్చేసి ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకునేసి నలుగురు పిల్లలకి తండ్రిగా ఉంటాడు. ఒక మేజర్ ఆపరేషన్ ఉంటుంది. ఆ ఆపరేషన్ కోసం వెంకటేషే రావాలి. వెంకటేష్ని తీసుకొని వచ్చి ఆపరేషన్ ఎలా చేయాలి అన్నదే సినిమా. ఈ మధ్యలో ఫ్యామిలీ అనేది ఇది చేయాలి. ఫ్యామిలీది ఏంది? ప్రజెంట్ వైఫ్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి మధ్య క్లాష్. ఎవరికి కావాలా అన్న ఇదన్నమాట. సో ఆ దీంతో చేశాడు సినిమా అంతా. సంక్రాంతికే వస్తున్నప్పుడు ఈ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అనేవి బాగుండాలి. అండ్ మనకి ఈ సినిమాలో మనం బాగా చూసి ఇది చేసేది వచ్చి మన అనిల్ రావుపూడి అంటే కామెడీ కోసం పోతాం. ఆ కామెడీ బాగుంది. కాకపోతే ఈ సినిమా చూసేటప్పుడు నాకు స్టార్టింగ్లో హై నాయక ఉంది కదా సినిమా, అది గుర్తొచ్చింది. ఎక్కడ గుర్తొచ్చిందంటే ఈ పిల్లోడు ఓటీటీలు చూసి పిల్లలు ఏ రేంజ్లో బూతులు మాట్లాడడం కానీ, ఏ రేంజ్ మైండ్ అంత చిన్న ఏజ్లో ఇదవుతుంది అనేది చూపించేకి ఉంటుంది. మనకి హై నాయకాల్లో ఉంటుంది చూడు, వాడు నోరెత్తంగానే బూతు 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 అన్నట్టు. ఇక్కడ బూతు అనేది లేకుండా వీళ్ళు చెవులు మూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటాడు. ఇది మట్టుకు నాకు అక్కడి నుంచి అనిపించింది. మిగతాది ఆ పిల్లోడు కూడా చాలా బాగా చేశాడు. అసలు బుల్లిరాజు అనేసి అద్భుతమైన ఇది మంచిగా. అండ్ నరేష్ సీఎం, తెలంగాణ సీఎం బాగానే ఉంది, ఓకే అనేసి అతను. అండ్ మీనాక్షి చౌదరిది పోలీస్ ఆఫీసరు. ఈ దీంట్లో మనం వెళ్ళేటప్పుడు ఎవరిది ఎంత ఉంది, ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ ఎక్కువ ఉందా, వీళ్ళు ఎక్కువ ఉందా అని మనం చెప్పేయలేదు. ఇద్దరు చాలా నీట్గా చేశారు. ఐశ్వర్య రాజేష్ అన్ఎడ్యుకేటెడ్ వైఫ్గా బాగానే ఉంది. అండ్ మనోడు ఈ అనిల్ రావుపూడి రైటింగ్లో ఎప్పుడు ఏదో ఒకటి తీస్తాడు కదా, హాయ్ అంటే దాన్ని ఏం మార్చాడు అనేది కూడా మనం సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓహో, ఈ రేంజ్ కూడా మన వాళ్ళు ఇది చేస్తారా అని. అండ్ ఆ ఫ్యామిలీ ఇది మనకు ఉంటుంది కదా, హస్బెండ్ వైఫ్ మధ్య రిలేషను పక్కన వేరు పెడితే ఇది ఫస్ట్ హాఫ్లో వస్తుంది. కామెడీ అయితే నాకు నీట్గానే అనిపించింది. అక్కడక్కడ క్లీషేస్ ఉన్నాయి. ఎక్కడరా అంటే ఈ జైలర్ ఒక క్లీషే ఉంది. అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్, ఆయన్ని కీసుగొంతని సాయి కుమార్ని గొంతు బాగాలేదు, బేస్ వాయిస్ బాగాలేదు అని కిండల్ చేయడం. మనం సాయి కుమార్ బేస్ వాయిస్తో మాట్లాడినప్పుడు ఉన్న ఇదిని మనకి ఆ పాత సాయి కుమార్ ఇది వస్తుంది చూడు, బాల్ అనేసి ఆ ఒరిజినల్లో వచ్చేసి మంచి బూత్ మాట వస్తుంది. దీంట్లో లక్డీ కా పూల్ అనేసి ఆ బేస్ వాయిస్ ఇదంతా మనకి అన్నీ పాతయి. ఆ నాస్టాల్జియా ఇవన్నీ కూడా తీసుకొస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనకి వెంకటేష్ గారి ఇంట్రొడక్షన్ కూడా మంచి కూలీ నెంబర్ 1 పాటలోది ఆ స్టెప్ వేసుకుంటూ ఇంట్రో చాలా బ్యూటిఫుల్గా. మనం కూర్చున్నాము అంటే హ్యాపీగా మనం ఒక 2.5 hours మిగతాయి మర్చిపోయి సినిమా మట్టుగా ఎంజాయ్ చేస్తాం. అబ్బా, ఫ్యామిలీతో పోయామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇది 100% హౌస్ఫుల్ అయింది. సంక్రాంతి అప్పుడు 3 సినిమాలు చూస్తే గేమ్ చేంజర్ అసలు 30%, ఇది ఒక 50-60% డాకు, ఇది 100%. వెళ్ళేటప్పుడు మనకి అనిపించింది ఫ్యామిలీస్ ఆల్రెడీ మార్నింగ్ షోకే పూజలు వాళ్ళు చేసేసుకొని వచ్చారా, ఇంటికి వెళ్ళి చేసుకుంటారా తెలియదు, కానీ మార్నింగ్ షో ఫ్యామిలీస్ అంతా వచ్చారు నీట్గా. అసలు సంక్రాంతి సినిమా ఎంటర్ అయ్యేటప్పుడే థియేటర్ కలకల్లాడుతూ ఉన్నాను, అంత నీట్గా ఉన్నింది. అండ్ సినిమా అయ్యేటప్పుడు కూడా అందరు కొద్దిగా హ్యాపీగానే బయటికి వెళ్ళారు. గుడ్. అండ్ నాకు రైటింగ్లో బాగా ఎక్కడ నచ్చింది అంటే, ఇంత కామెడీలో మాకు క్లైమాక్స్లో ఫైట్ కావాలి. ఆ ఫైట్కి మనం ఆవేశంగా కొట్టాలన్నప్పుడు, ఎందుకంటే ఇంటర్వెల్లో ఒక లాక్ వేసి ఉంటాడు మనోడు, అన్నీ వదిలేసిన తర్వాత ఎక్కడ నరాలు అక్కడ పట్టేస్తా ఉన్నాయని, సెల్యూట్ కొట్టేటప్పుడు నరాలు పట్టేసి ఉంటాయని. కానీ క్లైమాక్స్ ఫైట్ చేయాలంటే ఏంది, దానికి మళ్ళీ ఒక రాసుకుంటూ వచ్చు సెకండ్ హాఫ్లో.
ఇది బాగా తీసుకొచ్చి ఆ క్లైమాక్స్ కూడా నీట్గా ఎండ్ చేస్తూ. అండ్ అనిల్ రావుపూడి ఏందిరా అంటే ఇప్పుడు మనకి మహేష్ బాబుతో సినిమా తీశారు కదా, సర్లేరు నీకెవరు అని. దాంట్లో ఒక చిన్న లాస్ట్లో ఒక ఇది ఇచ్చి ఉంటారు, కరప్టెడ్ పొలిటీషియన్ ఎవడన్నా కానీ మిలిటరీ ట్రైనింగ్ తీసుకుంటే మారిపోతారా అని. ఇక్కడ అట్టాగా మెసేజ్ పెట్టాడు టీచర్స్ గురించి. ఆ టీచర్స్ని ఇది చేయండి, ఇది ఏది అని, కలవండి అని. నిజంగా, ఎందుకంటే నేను స్కూల్లో చదివేటప్పుడు మాకు మహా టీచర్లు ఉన్నారు, మేధావులు, అద్భుతమైన టీచర్లు. మొన్న మా స్కూల్ రీయూనియన్ అప్పుడు కూడా వెళ్ళి అందరినీ కలిసి వచ్చాను. అండ్ మా మ్యాథ్స్ సార్ రామూర్తి సార్ని అయితే కలవలేదు, ఆయన రాలేదు. ఆయన కొడుకు మా క్లాస్మేటే, ఫ్రెండే. సో ఇట్లా మిగతా వాళ్ళు, మా జాఫర్ సాలి, మా టీచర్లు అందరిని మెచ్చుకొని తలుచుకుంటూ ఉంటాం ఎప్పుడు. కానీ ఇప్పుడు ఇది కాదు, కానీ సినిమా గురించి పాటలకు వచ్చామంటే పాటలు నాకు బాగా, బీమ్స్ మ్యూజిక్ నాకు బాగా అనిపించింది. పర్లేదు, నీట్గా ఉంది. అండ్ పాటల్లో వచ్చేసి రమణ గోగులది కొన్ని సంవత్సరాల తర్వాత వినడము, ఆ పాట చాలా బాగుంది. ఆ వాయిస్ చాలా విన్నందుకు నాకు భలే హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత మిగతా సాంగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. సినిమాటోగ్రఫీ చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఎడిటింగ్ కూడా మనకి ఎక్కడ తక్కువ అనిపించదు. ఇంకా కొద్దిగా టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చినప్పుడు ఈ 2 అటు చేసి ఆ పర్టికులర్ కొద్దిగా మనకి రొటీన్ క్లీషే అయినప్పటికీ మనకి పర్లేదు. ఎందుకంటే మిగతా 2 సినిమాలు ఆల్రెడీ చూసినాం కాబట్టి ఆ 2 సినిమాల కంటే ఎంతో మేలుగా బ్రహ్మాండంగా అవుతుంది. వెంకటేష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఐశ్వర్య రాజేష్ది బాగుంది, మీనాక్షి చౌదరి కూడా ఓకే బాగానే ఉంది, సాయి కుమార్ కానీ నరేష్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ అయితే బాగా చేస్తున్నారు. చాలా నీట్గా హోల్ ప్యాకేజ్గా. మన దిల్ రాజు చాలా తెలివైనడు, ముందే గేమ్ చేంజర్ పైన నమ్మకాలు లేవు, ఒకటి అదన్నా ఆడాలా లేదా ఇదన్నా ఆడాలా అని. ఇది కూడా 2 సినిమాలు అయినాయి ప్రొడక్షన్లో. మామూలుగా ప్రొడ్యూసర్ 2 సినిమాలు దించేకే జంకుతారు, ఒక సినిమా దించుతారు, అది ఆడాలనుకుంటారు. మనోడు తెలివిగా 2 దించాడు. ఫస్ట్ది దొబ్బేసినప్పటికీ ఇది మటుకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే మటుకు పోతుంది. నీట్గా ఓవరాల్ ఇది అయితే ప్రాఫిట్స్లో వస్తుంది 100%. సంక్రాంతికి మనకు 3 సినిమాలు వస్తే ఫస్ట్ నిల్చున్నది ఇది, సెకండ్ డాకును, థర్డ్ సినిమా వచ్చేసి గేమ్ చేంజర్. మనం లీస్ట్ నుంచి మంచి సినిమా చూసినట్టు అయింది అనమాట. 10, 12, 14 కొద్దిగా మంచి సినిమా అయితే ఆఖరికి చూసాం. నాకైతే బాగా అనిపించింది. హ్యాపీగా ఎవరెవరు చూడొచ్చు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో పోయి ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఇంకా చుట్టాలు కూడా వచ్చారంటే సినిమా పోవాలంటే ఈ సినిమాకి తీసుకెళ్ళండి. రామ్ చరణ్ సినిమా కంటే చాలా నీట్గా ఉంది, బాగుంది సినిమా. సో ఇది మట్టుకు మన సంక్రాంతి విజయాల్లో ఇది నా ఫైనల్ వర్డిక్ట్ అనుకోండి. సినిమా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా గురించి ఇంతే, మిగతా మీరు వెళ్తే మీకే తెలుస్తుంది కాబట్టి దగ్గరున్న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఇంకోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా బాయ్ అండ్ థ్యాంక్ యూ.